భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. షర్యాతి మహారాజు కుమార్తె మాధవి తన తండ్రి గురుదక్షిణ కోసం 4 రాజులను వివాహం చేసుకున్నప్పటికీ ప్రతిసారి కన్యగానే మిగిలే దివ్యవరాన్ని కలిగి ఉంది. పరమశివుని భార్య పార్వతీదేవి మధుర ప్రజల దాహాన్ని తీర్చడానికి తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను జారవిడిచి అది వైగై నదిగా ప్రవహించిందని స్థానిక కథలు చెబుతాయి. దేవేంద్రుడు ఒకానొకప్పుడు తన శరీరం నుండి వాలఖిల్లిలు అనే చిన్నపాటి ఋషులను సృష్టించాడని వారు గరుడునికి ముందు సూర్యరథానికి సారథ్యం వహించడానికి ప్రయత్నించి విఫలమయ్యారని పురాణాలు చెబుతాయి. అత్రి మహర్షి తన అపారమైన తపస్సులో లీనమయుండగా ఆయన కళ్ల నుండి వెలువడిన ఆనంద బాష్పాలే దివ్య చంద్రుడు సోముడుగా మారాయి. ఇది కాలంకాంతి రహస్యాలకు మూలం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించిన ఆదిశేషువు యొక్క సహస్ర ఫణాలపై ఉండే వజ్రాలు విశ్వంలోని నక్షత్రాల రహస్యాలకు మూలమని తక్కువ మందికి తెలుసు. బ్రహ్మదేవుడు ఒకసారి సృష్టిని ప్రారంభించే ముందు తన మనస్సులో అవ్యక్త విశ్వరూపంను ధ్యానించి ఆ రూపం నుండే సకల లోకాల నిర్మాణానికి ప్రేరణ పొందాడని పురాణాలు చెబుతాయి. గురువు ద్రోణాచార్యుడు మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడికి అర్ధనారీశ్వర మంత్రాన్ని రహస్యంగా బోధించి యుద్ధంలో విజయం సాధించేలా ఆశీర్వదించాడు. బలి చక్రవర్తి వామనుడికి దానం చేసిన తర్వాత విష్ణువు అతడిని పాతాళానికి పంపినప్పటికీ అతడికి విశ్వశ్రేయ అనే వరాన్ని ఇచ్చాడని దాని ప్రకారం అతడు లోకాల శ్రేయస్సు కోసం అదృశ్యంగా సహాయం చేస్తాడని చెబుతారు. శనిదేవుడు కేవలం దుష్ప్రభావాలకు అధిపతి మాత్రమే కాడని, ఆయన కాల పురుషుడి కుమారుడని సృష్టిలోని కర్మ సిద్ధాంతాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసే ధర్మదేవత అంశ అని కొన్ని పురాణాలు చెబుతాయి. విశ్వంలోని ప్రతి కణంలోనూ ప్రతి శబ్దంలోనూ నిక్షిప్తమై ఉన్న అనాహత నాదమనే దివ్యమైన శబ్దం ఉంటుందని, అది బ్రహ్మాండ సృష్టికి మూలమని యోగ శాస్త్రాలు వివరిస్తాయి. ఈ రహస్యాలు లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీనరుదైన చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.